ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమేషా. మీకు తెలుగు అందరూ ఎలా బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఇంకా బాగున్నాను. ఇదిగోండి, టమాటాలు అయితే రేట్ తగ్గినాయి కదా, ఎందుకంటే టమాటో పిక్కలు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ టమాటో పిక్కలు అనమాట. ఎండతో మనకు పని లేదు. ఇదిగోండి, కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. నేను వాడుతున్న ఆయిల్ వచ్చి ఫ్రీడమ్ ఆయిల్. కడాయి పెట్టేసి టమాటాలు అయితే మొత్తం శుభ్రంగా కడిగేసుకుని 1 కేజీ టమాటాలు అయితే తీసుకున్నా, ముక్కలు కోసేసుకున్నా. ఫస్ట్ అవి కడిగి ఆరేసుకున్నా తడి లేకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే శుభ్రంగా తుడిచి పెట్టేసాను, ముక్కలు అయితే కోసేసాను. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసాను, ఫ్రీడమ్ ఆయిల్. ఈ ముక్కలు అయితే మనం కోసేసుకున్నాం కదా టమాటాకు, అవన్నీ వేసేసాను. బాగా మగ్గాలన్నమాట, సిమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాం. చింతపండు అయితే ఒక 100 గ్రామ్స్ అయితే వేసాను, బాగా మగ్గనిద్దాం. ఇన్స్టెంట్ టమాటో పిక్కిల్ అనమాట ఇది. మనకు అప్పటికప్పుడు టిఫిన్లోకి వాటిలో పచ్చడి చేసుకునే పని లేకుండా ఇక పిక్కిలు పెట్టుకుంటే దోశలో, ఇడ్లీలో, వేటిలైనా బాగుంటుంది. అందుకని టమాటో పిక్కిలు అయితే పెడుతున్నాం. పిల్లలు కూడా నోరు బాగాలేదు అంటున్నారు, పుల్లగా బాగుంటుంది. ఓకేనా, బాగా మగ్గనిద్దాం. తర్వాత ఉప్పు, గ్రైండ్ చేసేటప్పుడు కారం ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం. ఓకే, ఇది మనకి ఒక మంత్ అయినా నిల్వ ఉంటుంది. ఒక మంత్ అయితే ఉంటుంది. జాగ్రత్త, తడి లేకుండా మనం పిక్కిల్ అయితే జాగ్రత్త పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తినచ్చు. దోశలో, ఇడ్లీలోకి, టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిని సూపర్గా ఉంటుంది. సిమ్లో పెట్టి టమాటాలు అయితే బాగా మగ్గనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, టమాటాలు అయితే బాగా మగ్గిపోయి, చింతపండు కూడా మనం కొత్తదే వేసుకోవాలి, ఎందుకంటే కలర్ మారిపోయింది అన్నమాట పాత చింతపండు వేసుకుంటే. ఇంకా మగ్గాలి. ఇందులో వాటర్ చూడండి ఎంత ఉందో, ఈ వాటర్ మొత్తం పీల్ చేసుకోవాలి. చిన్నులపాయలు అయితే ఒక 2 తీసుకొని ఒలుచుకొని పెట్టుకుందాం. ఇదిగోండి, పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇంకా ఇవి బాగా మగ్గాలి. చింతపండు ఇలా ఉన్న వాటర్ మొత్తం ఇంకా ఇది ఇంకిపోవాలన్నమాట. కొత్త చింతపండు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అదే పాత చింతపండు వేస్తే టమాటా పిక్కిల్ నల్లగా అయిపోతుంది అనమాట. ఇంకా మగ్గాలి. టమాటో ఇన్స్టెంట్ టమాటో పిక్కిల్ అప్పటికప్పుడు చేసుకునేది. ఎండతో పని లేదనమాట. ఇప్పుడు మనకు నోరు బాగాలేకపోతే టమాటో పిక్కిల్ ఇలా చేసుకుంటే 1 కేజీ టమాటో పిక్కిల్ కొలతలు అనమాట. శుభ్రంగా కడిగి మనం ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. తుడిచేసి కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. చిన్న ముక్కలు కోసేసుకొని వేసుకొని కడాయిల్లో వేసి ఆయిల్ వేసి బాగా టమాటా, చింతపండు వేసి బాగా మగ్గాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇదిగోండి, తర్వాత కొలతలు అయితే మనం చూసుకుందాం, కారం ఉప్పు అవన్నీ. ఇదిగోండి, టమాటాలు అయితే ఇంకా బాగా ఉడికిపోవాలి. ఇందులో ఇంకొంచెం వాటర్ ఉంది, కొంచెం ఇంకా దగ్గర పడిపోవాలి, థిక్నెస్ రావాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇంకా ఇదిగోండి, 1 కేజీకి చింతపండు 100 గ్రామ్స్ అయితే వేసుకోవాలి. పులుపు మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 100 గ్రామ్స్ అయితే వేసాను. బాగా మగ్గాలి. ఇంకా టమాటాలు ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇందులో, బాగా థిక్నెస్ రావాలన్నమాట, దగ్గరగా అయిపోవాలి. తర్వాత మనం కారం, మెంతుల పొడి, ఆవ పొడి అన్నీ వేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే గార్లిక్ అయితే దాని పీల్ అయితే తీసుకున్నాం. ఇలా చేసుకుంటే పిల్లలు ఎప్పుడైనా వాళ్ళకి నోరు బాగాలేకపోతే దోశలు, టిఫిన్స్లు, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇదైతే జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కొంచెం థిక్నెస్ వచ్చేటప్పటికి అడుగు మాడిపోయిద్ది అనమాట. జాగ్రత్తగా మనం కలుపుతూ ఉండాలి, చెంచాతో మాడకుండా ఉండాలి. అప్పుడే మనకి నిల్వ ఉంటుంది. ఒక 2 months అయినా నిల్వ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చేసుకునే దాంట్లో ఉంది ఇన్స్టెంట్ టమాటో పిక్కిల్. ఓకే, ఇంట్లో మా పిల్లలకి, మా హస్బెండ్కి, పిల్లలకి బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఇది, అందుకని ట్రై చేస్తున్నాం. టమాటాలు అయితే ఇప్పుడు రేట్ తగ్గినాయి కదా, దోశల్లో కదా ఎప్పుడు టమాటా పచ్చడి లేకపోతే శనగపిండి పచ్చడి చేయాల్సి వస్తుంది. అయితే మనం చేసి బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 రోజులైనా నిల్వ ఉంటుంది. చక్క దోశల్లో, వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు మనం అయితే కారం అయితే వేసుకుందాం. ఇదిగోండి, 1 కేజీ కదా అది. ఈ కప్తో అయితే 2 cups కారం అయితే వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం కలుపుదాం. మనకి కొత్త కారం ఇది, నేను ఫ్రిడ్జ్లో పెట్టాలండి వేపించుకొని. తిన్నంత, ఎందుకంటే పులిపే ఉంటుంది కాబట్టి పచ్చడి మనం చూసి వేసుకోవచ్చు. 1 కప్ అయితే వేసా. ఇప్పుడు
ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది 1 కప్ వేస్తారు, నేనైతే 2 కప్స్ వేస్తాను. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా టమాటా పిక్కలు అంటే. కలిపేసి ఇంకో కప్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. 1 కప్ అయితే వేసాను నేను రెడ్ చిల్లీ పౌడర్. పులుపు అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో కప్ అనమాట. పులుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి మనం 2 కప్స్ వేసుకుంటే మెజర్మెంట్ సరిపోయింది. సాల్ట్ కూడా ఇంకా ఇందులోనే వేసుకుందాం. కొంచెం ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకుందాం. సాల్ట్ నీళ్ళని వేద్దాం. స్టవ్ అయితే ఆపేస్తాం, ఎందుకంటే మళ్ళీ మాడిపోయింది. 2 కప్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి మనం 1 కప్ అయితే సాల్ట్ వేసుకుందాం. ఒకవేళ ఎక్కువ అయిద్దేమో చూసి వేసుకుందాం. ఓన్లీ 1/2 కప్ అయితే వేస్తున్నాను నేను. తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం. మళ్ళీ ఎక్కువైతే నోట్లో పెట్టుకోవడానికి కుదరదు, అందుకని 1/2 కప్ వేసా. మళ్ళీ సరిపోతే మనం గ్రైండ్ చేసేటప్పుడు చూసి వేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం అయితే మిక్సీకి వేసుకుందాం. తర్వాత తాలింపు అయితే వేసుకుందాం. గార్లిక్ అయితే ఒకటే నేను ఒలిచాను అనమాట. ఒక తాలింపులో వేస్తా, ఒకటే మిక్సీలో వేస్తా. ఇప్పుడైతే చూద్దాం ఉప్పు ఎలా ఉందో ఏంటో. మెంతిపిండి ఆవపిండి అయితే వేసి మిక్సీకి వేసి, ఆవపిండి అయితే 2 స్పూన్లు, మెంతిపిండి అయితే 1 స్పూన్ వేసా ఫ్రై చేసేది. ఇప్పుడైతే కలిపేసి మనం మిక్సీకి అయితే వేసుకుందాం. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా అయితే పిక్కిల్కి వేస్తున్నాం కదా, అది చల్లారిపోయింది. ఇంక మిక్సీకి అయితే వేసేద్దాం. అందులో చిన్నులపాయలు కూడా వేసాను. ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీకి పట్టేద్దాం. తర్వాత తాలింపు అయితే వేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం గ్రైండ్ చేసిన పచ్చడి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయింది, పులుపు కూడా సరిపోయింది. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుందాం. నేను మొత్తం వేయట్లేదు, కొంచెం వేస్తున్నా. ఇదిగోండి ఇందులో కొంచెం ఉంది, అదే తాలింపు పెడుతున్నా. తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేద్దాం. ఫ్రెండ్స్ పచ్చడి అయితే తాలింపు పెడుతున్నా. టమాటో పిక్కిల్, ఇదిగోండి ఆయిల్ వేసా. వెల్లుల్లి, కరివేపాకు, తాలింపు గింజలు అయితే వేసా. ఇవి బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పిక్కిల్ అయితే తాలింపు వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ టమాటా పిక్కిల్ అయితే రెడీ. ఇదిగోండి చిన్నులపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఆయిల్ వేసి ఇలా తాలింపు పెట్టేసుకుంటే మన దోశల్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అసలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి శనగ నూనె వేసుకోవాలి. శనగ నూనె లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకొని మనం ఇలా తాలింపు పెట్టేసుకుంటే సూపర్ టేస్ట్. వేడి వేడి అన్నంలో తింటే అబ్బా అదరహం. నెయ్యి వేసుకొని తింటే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను, బాగా కుదిరింది. ఉప్పు అన్నీ సరిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చిన్నుల పైన అక్కడక్కడ తగులుతాం. ఇదిగోండి టమాటో పిక్కిల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయితే బాగా సిమ్లో పెట్టేసి వేయించిన తర్వాత మనం ఆపేద్దాం. ఎందుకంటే ఇది ఒక మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది అనమాట. పచ్చడి ఇలా చేసుకుంటే ఇన్స్టెంట్ టమాటో పిక్కిల్ ఈజ్ రెడీ. ఓకే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.